శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 18వ సర్గము. విభీషణునకు ఆశ్రయము ఇచ్చుట యుక్తమే అని శ్రీరాముడు తన నిర్ణయమును ప్రకటించుట, శరణాగత రక్షణము నా వ్రతము అని తెలిపి విభీషణుని తోడ్కొని రమ్ము అని సుగ్రీవునితో పలుకుట. శ్రీరాముడు సుగ్రీవాదుల యొక్క మాటలను ఎట్టి వికారములకును లోనుగాక హనుమంతుని వచనములకు ప్రసన్న చిత్తుడయ్యెను. సకల శాస్త్రార్థములను ఆకళింపు చేసుకుని నా మహాత్ముడు స్థిర చిత్తముతో తనలోని భావములను ఇట్లు వెల్లడించెను. మిత్రులారా, విభీషణుని గూర్చి నేనును కొంత వివరింతును. మీరు మన అందరి యొక్క శ్రేయస్సును కోరెడివారు కావున నేను పలికిడి వచనములను సావధానులై పూర్తిగా ఆలకింపుడు. మిత్రభావముతో అనగా శరణుగోరి నా కడకు వచ్చిన వానిని ఏది ఏమైనను త్యజింపను అనగా నిరాకరింపను. ఒకవేళ అతనిలో దోషమేదైనను ఉన్నను దానిని పట్టించుకొనరాదు. సత్పురుషులు దోషులకు ఆశ్రయమిచ్చుట తప్పు కాదు. కనుక నేను విభీషణునకు తప్పక ఆశ్రయమిచ్చెదను. శ్రీరాముని వచనములను వినిన పిమ్మట సుగ్రీవుడు ఆ పలుకులను బాగుగా ఆలోచించి రాజనీతిని దృష్టిలో ఉంచుకొని ఇట్లు నుడివెను. ప్రభూ, ఇతడు దుష్టుడైనను కాకున్నను మనకేమి పని? ఇతడు రాక్షసుడు. మిగుల సంకట పరిస్థితిలోనున్న అన్ననే వదిలిపెట్టి వచ్చినవాడు. ఇంక ఇతడు ఎవరిని మాత్రము వదిలిపెట్టకుండును. సత్యపరాక్రముడైన శ్రీరాముడు సుగ్రీవుని మాటలను విని అందరినీ ఒకసారి పరికించి చూచెను. పిదప చిరునవ్వు నవ్వుచూ శుభలక్షణుడైన లక్ష్మణునితో ఇట్లనెను. లక్ష్మణ, శాస్త్రములను అధ్యయనము చేయనివాడు, గురుజనులను అనగా పెద్దలను సేవింపనివాడు సుగ్రీవుని రీతిగా పలుకజాలడు. సోదరా, విభీషణుడు తన అన్నను పరిత్యజించి వచ్చుట దోషము అని సుగ్రీవుడు పలికెను. కాని ఈ విషయములో ధర్మసూక్ష్మము ఒకటి కలదు. అది లోకములో సుప్రసిద్ధమైనది, రాజులందరికీ తెలిసినదే. ఇక దానిని గూర్చి తెలిపెదను. లోకమునందు రాజు తమ జ్ఞాతులను ఇరుగు పొరుగు దేశాధిపతులను శత్రువులనుగా భావించుచుండుట సహజము. వారు సంకట పరిస్థితులకు లోనైనప్పుడు దెబ్బతీయుటకు ప్రయత్నించుచుందురు. ఆ భయకారణముననే విభీషణుడు ఇచటికి వచ్చినాడు. నిర్మల హృదయులైన జ్ఞాతులు తమ బంధువులను హితైషులుగానే భావింతురు. కాని దాయాది సత్పురుషుడైనను రాజులు అతనిని శంకింతురు. విభీషణుడు సత్పురుషుడే, తన బంధుజనుల హితమును కోరెడివాడే. కాని దుష్టుడైన రావణుడు ఇతనిని శంకించుట వలన ఇతడు తన రక్షణకై ఇచటికి వచ్చి ఉండవచ్చును. కనుక ఇతడు తన సోదరుని విడిచివచ్చుట దోషము కాదు. శత్రుపక్షము నుండి వచ్చిన వానిని అనగా విభీషణుని చేరదీయుట దోషము అని నీవు పేర్కొనియుంటివి. ఆ విషయమును గూర్చి కూడా నీతిశాస్త్రమును అనుసరించి వివరించేదను వినుము. మనము అతని వంశమున పుట్టినవారము గాము. కనుక అతడు మనకు జ్ఞాతి కాడు. శంకింపవలసిన పనిలేదు. ఈ రాక్షసుడు అనగా విభీషణుడు రాజ్యమును కాంక్షించి మన యొద్దకు రాలేదు. రాక్షసులలో కూడా జ్ఞానులు ఉందురు. ఇతడు అట్టివాడే. అందువలన ఇతనిని మన పక్షములో చేర్చుకొనుట సమంజసమే. సహజముగా జ్ఞాతులెవ్వరునూ కలసిమెలసియుండరు. అందువలన వారు నిశ్చింతగా సంతోషముతో ఉండజాలరు. బిగ్గరగా మనలను శరణుగోరుటను బట్టి రావణుని భయముతో అతడు ఇచ్చటికి వచ్చినట్లు కనబడుచున్నది. రాక్షసులలో పరస్పరము భయములు ఆవరించినట్లున్నవి. కావున విభీషణుని పరిగ్రహించుట యుక్తమే. నాయనా సుగ్రీవా, ప్రపంచములో భరతుని వంటి సోదరులుండరు. తండ్రికి నా వంటి పుత్రులుండరు. నీ వంటి మిత్రులునూ ఉండరు. లక్ష్మణుని సమక్షమున శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట మిగుల ప్రాజ్ఞుడైన సుగ్రీవుడు లేచి నమస్కరించుచూ ఆ ప్రభువుతో ఇట్లు నుడివెను. కార్యదక్షుడవైన ఓ రామా, ఈ విభీషణుని రావణుడే పంపియుండునని భావింపుము. కనుక ఇతనిని బంధించుటయే యుక్తమని నేను తలంతును. రావణుని ఆదేశముపై ఈ విభీషణుడు కుటిల బుద్ధితో ఇచ్చటికి వచ్చినాడు. పుణ్యపురుష, ఇతనిని పూర్తిగా విశ్వసించి నిశ్చింతగా ఉన్నచో అదను చూచుకొని ఈ మాయావి నిన్ను, లక్ష్మణుని, నన్ను హతమార్చగలడు. కనుక మహాబాహు,
క్రూరాత్ముడగు రావణునకు సోదరుడైన ఈ విభీషణుని అతని అనుచరులను వధించివేయుటయే సముచితము. మాటాడుటలో నేర్పరియు వానరులకు రాజు అయిన సుగ్రీవుడు వాక్య విశారదుడైన రఘువరునితో ఇట్లు పలికి మిన్నకుండెను. అంతట శ్రీరాముడు సుగ్రీవుని వచనములను విని వాటిని గూర్చి లోతుగా పరిశీలించెను. అనంతరము ఆ కపీంద్రునితో మేలైన వచనములను ఇట్లు నుడివెను. సుగ్రీవా, ఈ రాక్షసుడు దుష్టుడైనను దుష్టుడు కాకున్నను ఇతడు ఏ విధముగానైనను ఏ కొంచెముగానైనను నాకు కీడు చేయగలడా? వానరేంద్రా, నేను తలచుకొన్నచో ఈ లోకమునగల పిశాచములను, దానవులను, యక్షులను, రాక్షసులను కొనగోటితోడనే మట్టు పెట్టెదను. ఒక పావురము తనకు శత్రువైన ఒక వ్యాధుడు తనను శరణుగోరగా ఆ పక్షి యథోచితముగా ఆదరించి తన మాంసముతో అతని ఆకలి తీర్చెను. ఆ కిరాతుడు ఆ పావురము యొక్క భార్యనే చంపియుండెను. అయినను తన కడకు వచ్చిన అతనిని ఆ కపోతము సత్కరించెను. కపివరా, ఒక పక్షియే శరణాగతుని ఆదుకునినప్పుడు మానవుడనైన నేను ఏల ఆశ్రయమిచ్చి ఆదుకొనరాదు? కండు మహర్షి కణ్వమహాముని యొక్క కుమారుడు. సత్యవాది అయిన అతడు ధర్మప్రబోధకమైన ఒక గాథను పూర్వము తెలిపియుండెను. ఇప్పుడు దానిని వివరించెదను వినుము. శత్రుసూతనుడవైన సుగ్రీవా, శత్రువైనను అంజలి ఘటించి దీనుడై శరణుజొచ్చి అనుగ్రహింపుమని ప్రార్థించినచో అతనికి హాని చేయరాదు. శత్రువు ఆర్తుడైనను గర్వించినవాడైనను తన ప్రతిపక్షము వారిని శరణుజొచ్చినప్పుడు వారు నిశ్చయబుద్ధితో తమ ప్రాణములను ఒడ్డి అయినను అతనిని కాపాడవలెను. భయపడిగాని ఆపద్ధర్మమును ఎరుగకగాని లాభాపేక్షతో అనగా స్వార్థబుద్ధితో గాని శక్తిగలవాడై ఉండియూ ఏదేని ఒక నెపముతో ఆ శరణుజొచ్చిన వారిని రక్షింపనిచో అతడు ఈ లోకమున నిందల పాలగుటయేగాక మీదు మిక్కిలి నరకబాధలను కూడా పొందును. శరణుజొచ్చిన వానిని రక్షింపక చూచుచూ మిన్నకున్నచో ఆ శరణాగతుడు నష్టపోవుటయేగాక ఇతని సమస్త సుకృతములును అనగా సుకృత ఫలములును తీసుకొని పోవును. అనగా శరణాగతుని రక్షింపని వారి యొక్క సుకృతములన్నీయును నశించును. శరణాగతులను రక్షింపకుండుట మహాదోషము. దానివలన నరకము తప్పదు, అపకీర్తియు వచ్చును. అనగా కీర్తి ప్రతిష్టలు దెబ్బతినును, బలపరాక్రమములు నశించును. కండు మహర్షి నుడివిన పలుకులు నిత్య సత్యములు, ఉత్తమమైనవి, అనగా లోకముచే ఆదరింపదగినవి, ధర్మసమ్మతములు, కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయునవి, సద్గతులను ప్రాప్తింపజేయునవి. కావున వాటిని నేను పాటించెదను. నేను నీవాడను అని పలుకుచూ ఎవ్వరైనను ప్రపత్తితో నన్ను శరణుగోరినచో వారికి అభయమిత్తును. ఇది నా వ్రతము. వానరోత్తమ సుగ్రీవా, విభీషణునకు నేను అభయమిచ్చుచున్నాను. వెంటనే అతనిని తోడ్కొని రమ్ము. అతనికే కాదు, స్వయముగా రావణుడే వచ్చి శరణుగోరినను వానికిని నేను అభయమిచ్చెదను. కపివరుడైన సుగ్రీవుడు శ్రీరాముని వచనములను విన్న పిమ్మట మైత్రి కారణముగా చొరవ చూపి ఆ రఘువరునితో ఇట్లు పలికెను. జగన్నాథా, నీవు సమస్త ధర్మములను ఎరిగినవాడవు, సకల ప్రాణులకును సుఖప్రదాతవు, అత్యంత శక్తిశాలివి, సన్మార్గమున ప్రవర్తించువాడవు. అట్టి నీవు ఇట్లు ధర్మసమ్మతములైన వచనములను పలుకుటలో వింత ఏమున్నది? నీవును హనుమంతుడును పలికిన సహేతుకములైన వచనములను బట్టియు అతని ముఖ కవళికలను అనుసరించియు అతనిని నేను అన్ని విధములుగా పరీక్షించితిని. అంతేగాని విభీషణుడు సజ్జనుడని నా అంతరాత్మకును తెలియను. రఘువరా, మిగుల ప్రాజ్ఞుడైన విభీషణుడు ఈ క్షణము నుండి మనకు మిత్రుడై మనలో ఒకడగును. పిమ్మట వానరరాజైన సుగ్రీవుడు విభీషణునితో శ్రీరామచంద్ర ప్రభువు నీకు అభయమిచ్చినాడు అని తెలిపెను. ఆ కపివరుని మాటలను వినినంతనే ఇంద్రుడు గరుత్మంతుని వలె శ్రీరాముడు విభీషణుని సమాగమనమునకు త్వరపడెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 18వ సర్గము.